వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మన ఛానల్ తరపున ఎవరైతే ప్రేక్షకులు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విష్ వెరీ హ్యాపీ బర్త్డే. ఇకపోతే మన ఈరోజు యూనివర్సల్ టాకీస్ లో భాగంగా సినిమా న్యూస్ లుక్ చేసినట్లయితే ప్రస్తుతం మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉన్నారు వారణాసి సినిమాతో. మరి వారణాసి సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నడుస్తున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. 2027 ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ తోటి వారణాసి సినిమా ముందుకు వెళ్తుంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి కీలక షెడ్యూల్స్, షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకొంచెం భాగం షూటింగ్ జరుపుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక పక్క అనిల్ రావుపూడి 2027 సంక్రాంతి లక్ష్యంగా మల్టీ స్టారర్ మూవీ అటు విక్టరీ వెంకటేష్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ జంటగా మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2027 జనవరి 12న విడుదల. సినిమా టైటిల్ అదే, డేట్ కూడా అదే. ఈ జనవరి 12న విడుదలతో అనిల్ రావుపూడి బిజీగా ఉన్నారు. అయితే ఒక హీరో ఏంటి మహేష్ బాబు రాజమౌళి అని చెప్తారు, అనిల్ రావుపూడి అనుకుంటున్నారా? ఒక హీరో ఒక పాన్ ఇండియా మూవీ, ఒక బిగ్ మూవీ చేస్తున్నారు, అది ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉన్నటువంటి మూవీ చేస్తున్నారంటే ఆ మూవీ పైన ఎంత ఫోకస్ ఉంటుందో, ఆ మూవీ అయిపోయాక ఆ హీరో మరే డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నారు, ఏ జోనర్ లో వస్తుంది, అసలు ఏ డైరెక్టర్ అనే సర్చింగ్ కూడా చేసేస్తారు నెటిజన్లు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో మూవీ కంప్లీట్ అవ్వగానే అనిల్ రావుపూడి మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ వస్తుందంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి సర్లేరు నీకెవరు సినిమా ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అనిల్ రావుపూడి మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ వచ్చింది సర్లేరు నీకెవరు, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు కాంబోలో మూవీ వస్తే అది పక్క ఇంకా సూపర్ గా ఉంటుంది. అసలే ఇప్పుడు గ్లోబల్ స్టేజ్కి వెళ్ళిపోతారు, గ్లోబల్ స్టార్ అయిపోతారు మహేష్ బాబు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించినటువంటి ఈ మూవీ తోటి గ్లోబల్ రేంజ్ కి మహేష్ బాబు వెళ్ళిపోతారు. సో మహేష్ బాబుని అనిల్ రావుపూడి నెక్స్ట్ మూవీలో ఏ విధంగా చూపించబోతున్నారు, స్టోరీ ఎలా ఉండబోతుంది, ఈ సర్చింగ్స్, ఈ డౌట్స్ అందరికి నెటిజన్లకు అందరికి వస్తున్నటువంటి నేపథ్యంలో అనిల్ రావుపూడి గారు దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఏంటంటే నాకు మహేష్ బాబు గారు అంటే ఎంతో గౌరవం, ఆయన అంటే చాలా గౌరవం. సో కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వార్తలు చక్కర్లు కొడుతున్నాయో మా ఇద్దరు కాంబోలో మూవీ వస్తుందని, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ అనిల్ రావుపూడి గారు ఒక క్లారిటీ ఇచ్చేసారు. మొత్తానికి మహేష్ బాబుకి సంబంధించినటువంటి మహేష్ బాబు అనిల్ రావుపూడి కాంబోలో వస్తుందన్నటువంటి వార్తల పైన అనిల్ రావుపూడి గారు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.